హాయ్ ఫ్రెండ్స్, సప్తమాతృకల్లో అత్యంత శక్తివంతమైన దేవత ఎవరో తెలుసా? ఆమె పేరు వినగానే దుష్ట శక్తులు వణికిపోతాయి. భక్తులను క్షణాల్లో కాపాడుతుంది. శత్రువుల బాధలు, దృష్టి దోషాలు, అత్యంతమైనటువంటి అష్ట దరిద్రాలు తొలగించేటువంటి మహాశక్తి అని శాస్త్రాలు చెప్తున్నాయి. పంది ముఖం, మానవ శరీరం, చేతుల్లో ఆయుధాలు, అద్భుతమైన దివ్య తేజస్సును ధరించినటువంటి ఈ మహాదేవి ఎవరు? ఆమె వారాహిదేవి. అసలు ఎవరి వారాహి? ఈమె ఎవరి యొక్క అవతారం? వారాహిదేవి ఎందుకు వరాహస్వామి శక్తిగా పిలువబడుతోంది? ఆమెను రాత్రి వేళల్లోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారు? ఆమెకు నవరాత్రులకు ఎందుకు ప్రత్యేకం? ఈరోజు ఈ వీడియోలో వారాహిదేవి జననం నుండి ఆమె మహిమలు, పురాణ విశేషాలు, ఆమె యొక్క ఆరాధన వెనుకున్న రహస్యాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ మైథాలజీ. ఫస్ట్ పాయింట్, అసలు ఈ వారాహి ఎవరు? హిందూ సనాతన ధర్మంలో వారాహిదేవి సప్తమాతృకల్లో ఒకరు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, ఈ 7 దేవతలను కలిసి సప్తమాతృకలను పిలుస్తూ ఉంటాం. ఈ వారాహిదేవి మహావిష్ణు యొక్క 3వ అవతారమైనటువంటి శ్రీ వరాహస్వామి యొక్క పరాశక్తిగా భావింపబడుతోంది. భూదేవిని హిరణ్యాక్షుడు పాతాళ లోకానికి తీసుకెళ్ళినప్పుడు మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి భూమిని రక్షించాడు. ఆ వరాహస్వామి యొక్క దివ్య శక్తే వారాహిదేవి. అందుకే ఆమె ముఖం వరాహస్వామిలా ఉంటుంది. అసలు వారాహిదేవి అవతార రహస్యం ఏంటో తెలుసుకుందాం. దేవి మహాత్యం, దేవి భాగవతం, తాంత్రిక గ్రంథాల ప్రకారం ఒకసారి శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు వంటి రాక్షసులు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఆదిశక్తి తన శరీరం నుండి అనేక శక్తులను వెలువరించింది. బ్రహ్మశక్తి నుండి బ్రాహ్మిగా, శివుని శక్తి నుండి మాహేశ్వరిగా, కుమారస్వామి శక్తి నుంచి కౌమారిగా, అలాగే విష్ణుమూర్తి శక్తి నుంచి వైష్ణవిగా, వరాహస్వామి శక్తి నుండి వారాహిగా, ఇలా సప్తమాతృకలు అవతరించాయి. వరాహదేవి యుద్ధరంగంలో అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించింది. ఆమె గర్జనకు రాక్షస సైన్యాలు వణికిపోయినాయి. అయితే వారాహిదేవి రూపం, వారాహిదేవికి వరాహముఖం ఉంటుంది. శరీరం స్త్రీ స్వరూపంలో ఉంటుంది. 4, 6, 8 లేదా 12 చేతులతో దర్శనమిస్తుంది వారాహి అమ్మవారు. ఈ విషయాన్ని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఆమె చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు ఏమేంటివి? ఈమె చేతుల్లో 1 హలం, 2 ముసలం, 3వది ఖడ్గం, 4 త్రిశూలం, 5 శంఖం, 6 చక్రం, 7వది పాశం, అంకుశం, ఇటువంటి ఆయుధాలు అమ్మవారు ధరిస్తుంది. అయితే ఈమె యొక్క వాహనం గురించి వేరువేరు సాంప్రదాయాల్లో వేరువేరుగా వివరించారు. ఈమె వాహనం మహిషమని, సింహం, వరాహం అని చెప్పి వేరువేరు సాంప్రదాయాల ప్రకారం వివరిస్తూ వచ్చారు. ఈమె కిరీటం అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. కళ్ళలో కరుణతో పాటు ఉగ్రత్వం కూడా కనిపిస్తుంది. ఈమె లలితాదేవికి సేనాధిపతి. శ్రీ విద్యా సాంప్రదాయంలో వారాహిదేవికి అత్యంతమైన స్థానం ఉంది. లలితా త్రిపుర సుందరి దేవి బండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె సేవకు ప్రధాన సేనాధిపతిగా వారాహిదేవి వ్యవహరించిందని లలితోపాఖ్యానంలో చెప్పబడింది. అందుకే ఆమెను దండనాయక అని కూడా పిలుస్తారు. ధర్మాన్ని కాపాడటంతో పాటు అనేకమైనటువంటి ముఖ్యమైన పాత్రలకు అత్యంత ప్రామాణికంగా ఈ వారాహిదేవిని చెప్తారు. ఈమెని రాత్రి వేళల్లోనే ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. వారాహిదేవిని రాత్రి వేళల్లోనే ఎందుకు పూజ చేయాలి? వారాహిదేవి తాంత్రిక ఆరాధనలో అత్యంత ముఖ్యమైన దేవత. ఈమె రాత్రిపూట సంచరిస్తుందని చెప్పి చాలా పురాణాల్లో చెప్పబడినాయి. అందుకే చాలామంది సాధకులు రాత్రి వేళల్లో వారాహిని ఉపాసన చేస్తూ ఉంటారు. అయితే దీనికి ప్రత్యేకమైన గురు పరంపర, మంత్ర దీక్ష అనేది చాలా అవసరం. ఎవరు పడితే వాళ్ళు వారాహిదేవి పూజను చేయకూడదు. చాలామంది చెప్తుంటారు పూజను ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, ఏం పర్లేదని. అలా చెయ్యకూడదు. కేవలం గురు పరంపరగా
గురువు చెప్పిన దాని ప్రకారం, అందుట్లోనూ గురువు మంత్ర దీక్ష ఉంటేనే, అంటే గురువు మంత్రోపాసన గనక ఇస్తే అప్పుడే ఈ వారాహిదేవిని ఉపాసనతో పూజ చేయాలి. అయితే సాధారణ భక్తులు భయపడాల్సిన అవసరం లేదు. అలా అని అంటే ఆమెను భక్తితో స్మరించడం, నామాన్ని జపించడం, కుంకుమతో అర్చన చేయటం, ఈ విధంగా చేస్తే అమ్మవారిని పూజించినని దేవి భాగవతంలో చెప్పబడింది. వారాహిదేవిని ఆరాధించటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, పురాణాలు మరియు ఆగమాల ప్రకారం వారాహిదేవి భక్తితో ఆరాధిస్తే శత్రు బాధలు తగ్గిపోతాయి. సెకండ్ పాయింట్, దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది, భయాలు దూరం అయిపోతాయి, కోర్టు వ్యవహారాల్లో మనకి చక్కటి ఫలితాలు వస్తాయి, వ్యవసాయంలో అడ్డంకులు ఉండవు, ఉద్యోగంలో అయితే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుందని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆధ్యాత్మికంగా కూడా గొప్ప పురోగతిని సాధిస్తారని చెప్పి విశ్వాసం. ఈ వారాహిదేవికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి అంటే, ఈ వారాహి నవరాత్రుల్లో నైవేద్యాలు ఏవి పెడితే అమ్మవారు కరుణిస్తారని చెప్పి పురాణాల్లో చెప్పబడిందంటే, వివిధ ఆలయ సాంప్రదాయాల ప్రకారం రకరకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు. అయితే వాటిల్లో పులిహోర, చక్కెర పొంగలి, పెరుగన్నం, కొబ్బరి, అరటి పండ్లు, తాంబూలం, ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయటం మరియు కుంకుమతో అర్చన చేయటం, ఇవన్నీ వారాహిదేవికి ప్రీతికరంగా భావిస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో జరిగేటటువంటి వారాహి నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి. ఈ 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. అయితే దేవాలయాల్లో కూడా ప్రత్యేక అలంకారాలు అవన్నీ వేస్తూ ఉంటారు. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ఏమేమి పూజలు చేయాలంటే, ముఖ్యంగా మొట్టమొదటిది అమ్మవారికి సంబంధించిన హోమాలు చేయడం చాలా మంచిది. అలాగే చండీ పారాయణ చేయడం ఇంకా మంచిది. లలితా సహస్రనామ పారాయణ, వారాహి మంత్ర జపం, ఈ మంత్ర జపం కూడా గురువు గనక మనకి ఈ మంత్రాన్ని గనక ఉపదేశం చేస్తేనే వారాహి మంత్రాన్ని మనం జపించాలి. లేదు, లలితా సహస్రనామంలో ఏదో ఒక నామాన్నైనా సరే మనం 108 సార్లు చదువుకోవచ్చు. ఈ రోజుల్లో అమ్మవారిని గనక ఆలయానికి వెళ్ళి దర్శించినా లేకపోతే అమ్మవారికి పూజ చేసినా చాలా పుణ్యం వస్తుందని విశ్వాసం. అయితే ఈ వారాహిదేవి సందేశం ఏంటో తెలుసుకుందాం. ఈ వారాహిదేవి మనకు చెప్పేటటువంటి ప్రధాన సందేశం ఏంటంటే, ధర్మం కోసం నిలబడిన వారికి దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. మనలో భయం ఉంటుంది, అలాగనే చెప్పి ధైర్యం కూడా మనలోనే ఉంటుంది. అంటే భక్తి, నమ్మకము, సత్యం, ఈ 3 ఉన్న చోట అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది. అంతేకాకుండా వారాహిదేవి కేవలం ఉగ్రస్వరూపిణే కాదు, ఈమె అపారమైనటువంటి కరుణని ఇచ్చేటటువంటి దేవత కూడా. తనను నిజమైన భక్తితో ఎవరైతే స్మరిస్తారో వారికి ఎప్పుడూ రక్షించేటటువంటి జగన్మాత ఈ వారాహిదేవి. కాబట్టి ఈ వారాహిదేవి నవరాత్రి రోజుల్లో వారాహిదేవి యొక్క చరిత్ర, ఆమె యొక్క అపారమైన రహస్యము, ఆమె మహిమలు, ఆమెని ఆరాధన చేయటం వల్ల అనేక కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.